సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, నేషనల్ నియోనటాలజీ ఫోరం మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ తో కలిసి ఆగస్టు మొదటి వారంలో మూసాపేట్ జంక్షన్ నుంచి ఎస్ఆర్ నగర్ జంక్షన్ వరకు విజయవంతంగా వాకేథాన్ నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతను, న్యూ మదర్స్ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి అన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రజల్లో ఏంటంటే తల్లిపాలు ప్రాముఖ్యత, దానివల్ల డబ్బా పాలు వల్ల చాలా రకాలైన మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మంచివి కాదు. సో తల్లి పాలు ప్రాముఖ్యత చెప్పుకోవడానికి ఇవాళ మనం మూసాపేట నుంచి ఎస్ఆర్ నగర్ వరకు సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ నియోనటాలజీ ఫోరం అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ డాక్టర్లు, నర్సులు, మెడికల్, పారామెడికల్ మరియు నాన్ మెడికల్ ప్రొఫెషనల్స్ తో సహా 150 మంది వాకేథాన్ లో పాల్గొన్నారు. వైద్యులు, నియోనటాలజిస్టులు, శిశు వైద్యులు మరియు గైనకాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు. అందరూ ఆరోగ్యకరమైన శిశు ఆహార పద్ధతిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మా స్టాఫ్ అందరూ, ఇంకా వేరే వాళ్ళు, మెడికల్, నాన్ మెడికల్ వాళ్ళు అందరూ కూడా కలిసి చాలా ఉత్సాహంగా మనం మటుకి ఇవాళ పొద్దున్న 8 గంటల నుంచి ఇప్పుడు మటుకి 10 గంటల వరకు వాక్ చేసి అందరూ మటుకి స్లోగన్స్ చాలా ఉత్సాహంగా, చాలా మాకు మటుకి చాలా హ్యాపీనెస్ వచ్చింది. సో ఇందువల్ల మాకు ఏంటంటే ఇది అందరిలో కూడా మనకి ప్రజల్లో అందరిలో కూడా విషయం అన్నది మనం చాటి చెప్పాలని, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికే ఈ రోజు మనం మటుకి ఇలాంటి వాక్ అయితే మనం మటుకి చేశాం. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది పిల్లల సరైన ఎదుగుదలకు, అభివృద్ధికి అవసరమైన తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ వేడుకలో పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం, మొదటి 6 నెలల పాటు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వడం, 2 సంవత్సరాల వయసు వరకు పరిపూర్ణమైన ఆహారం యొక్క ప్రాధాన్యత గురించి తెలిపారు. తల్లిపాల వారోత్సవం జరుపుకుంటున్నాము. మనము ఇక్కడ వాకథాన్ చేశాము. ఇందులో 100కు మించి అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. 1992 నుంచి తల్లిపాల ప్రాముఖ్యత అందరికీ తెలిసినా ఇంకా ప్రపంచంలో 44% మందికి మాత్రమే తల్లిపాలు 6 నెలల వరకు దొరుకుతున్నాయి. ప్రఖ్యాత నియోనాటాలజిస్ట్ మరియు సౌమ్య చిల్డ్రన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ తల్లిపాలు ఇవ్వడాన్ని కొనసాగించడంలో పనిచేసే తల్లులకు మద్దతునివ్వడం గురించి తెలిపారు. తల్లిపాలు ఇవ్వడంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న సవాళ్లను యజమానులు మరియు సమాజం పెద్దగా అర్థం చేసుకోవడం చాలా కీలకం. తల్లిపాల వల్ల చాలా లాభాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా వస్తాయి. తల్లుల్లో కూడా క్యాన్సర్లు అన్ని తగ్గుతాయి. ఈ లాభాల గురించి, ప్రాముఖ్యత గురించి మనము ఈ రోజు వాకథాన్ చేశాం. వాకేథాన్ ను అద్భుతంగా విజయవంతం చేసిన భాగస్వాములు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులందరికీ సౌమ్య చిల్డ్రన్ హాస్పిటల్ యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.